నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవీర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి. మన సమాజంలో ప్రతి కుటుంబానికి చేర్చండి. వారికి ఈ విషయాలు సమాచారం తెలిసేటట్లు వారికి లైక్ చేయటం, షేర్ చేయటం, మీ దగ్గర ఉన్న హైప్ పాయింట్స్ ఏమైనా ఇస్తే అవి వాటి వలన కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని భావిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా లాఠీ చార్జీ అనంతరం, జంతర్ మంతర్లో లాఠీ చార్జీ అనంతరం, లాఠీ చార్జ్ సమయంలో కూడా దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది సెలబ్రిటీస్, క్రీడాకారులు అవ్వచ్చు, నటీనటులు అవ్వచ్చు, లేక ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎంతో చైతన్యంతో, ఆవేదనతో స్పందించి తీవ్రంగా విద్యార్థులపైన ఈ యొక్క అమానుషమైన దాడిని ఖండించారు. చాలా సంతోషం. వాళ్ళు ఈ మోదీ ప్రభుత్వ విధానం వలన, అమిత్ షా తీసుకున్న నిర్ణయం వలన అమాయక విద్యార్థులపై లాఠీ చార్జీ జరిగినప్పుడు ఈ నటీనటులు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాల. మాకు అవకాశాలు రావేమో, మమ్మల్ని ఐసోలేటెడ్ చేస్తారేమో అని ఎవరు భావించాల. చాలా ధైర్యంగా వాళ్ళకి జై భీమ్ తెలియజేస్తున్నాను. వారు ఈ విషయాన్ని ఖండించారు. ఈరోజు కూడా మా ఏలూరుకి చెందిన కమ్ముల శేఖర్ వాళ్ళ నాన్నగారు రాజ్యసభ సభ్యులు. ఏలూరులో మా ఇంటికి వెళ్ళే దారిలో వారి ఇల్లు ఉంది. నాకు వాళ్ళ నాన్నగారితో కూడా పరిచయం, వాళ్ళ తాతగారితో పరిచయం. ఆయన ఖండించాడు ఈ విషయాన్ని. ఆ మాత్రం మానవత్వం కూడా మన టాలీవుడ్ అంటే వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా మనస్కరించట్లా. చాలా హీనమైన బ్రతుకది. మీరు టాలీవుడ్ యాక్టర్స్ భారతదేశంలోని మిగతా యాక్టర్స్తో పోల్చుకున్నప్పుడు అసలు పోల్చుకుంటానికి కూడా మీరు సరిపోరు. మీకు గ్రావిటీ, హ్యూమానిటీ, సమానత్వం ఇవన్నీ తెలియదు. ఫ్యూడలిజానికి అలవాటు పడిపోయారు. కుల అహంకారం, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరికి అవకాశాలు ఇవ్వాలి, ఎవరికి అవకాశాలు ఇవ్వకుండా తొక్కివేయాలో మీకున్నంత నైపుణ్యత ఇంకా ఎవరికి ఉండదు. ఇక్కడ మన ఒంగోలుకి చెందిన జాన్ ట్రావెలర్ అదే ప్రేమ పావురాల్లో ఉంటాడు. ఇక్కడ ఒంగోలు అతను తెలుగు, అతను షెడ్యూల్ క్యాస్ట్, బాలీవుడ్లో పెద్ద ఫేమస్ ఆయన. చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇతర ప్రాంతాలకు వెళ్ళి చాలా ప్రభావితంగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అవకాశాలు ఇవ్వకపోవటమే కాకుండా తొక్కివేయటం, కేవలం కొన్ని కులాలు మాత్రమే దీంట్లో అవకాశం కల్పించడం అనేది మీకు అది మొట్టమొదటి నుంచి ఈ ఫీల్డ్లో ఈ యొక్క కుల సంస్కృతి ఉంది. సరే, నేను ఆ విషయాల కంటే కూడా జంతర్ మంతర్లో జరిగిన అమానుషమైన ఆ దాడి మామూలు దాడి కాదు. ఏదో లాఠీ పెట్టి కొట్టడం కాదు. అది కొంతమంది ఆర్ఎస్ఎస్ మూక, అంటే ఈ ప్రైవేట్ మిలిటరీ అంటారు దీన్ని, అమిత్ షా కనుసన్నల్లో ఉంటుంది. వాళ్ళకి ఇందులో పంపించి లాఠీలకి బార్బీ వైరు చుట్టి
కొట్టడం, ఆడపిల్లలు సిగ్గుపడేటట్లు బట్టలు చింపివేయటం, వారి ప్రైవేట్ పార్ట్స్ని బహిర్గతం పరిచే విధంగా చేయటం, ఇది కూడా లైంగిక నేరం కింద వస్తుంది. నేను చూశాను ఒక వీడియోలో 3 ఆడపిల్లల్ని ఒక లాఠీతో బ్యాక్ సైడ్ పొడుస్తున్నాడు ఒకడు, దుర్మార్గుడు. అంటే వాడికి అమ్మ కూతురు ఉన్నారో లేదో తెలియదు. వాళ్ళు ఎలా కనబడ్డారో కూడా పిల్లలు వాళ్ళు ఏ విధంగా తల్లి కన్నదో కూడా అవగాహన లేదు. చాలా ఆవేదన చెంది, మొత్తం కూడా ఆవేదన చెంది బయటకు వచ్చి ఇది అన్యాయం, ఈ పిల్లలకి ఈ విధంగా చేయకూడదు. వాళ్ళందరూ కూడా మన పిల్లలు, వాళ్ళు దేశంలో వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ పట్ల అమానుషమైన రాతలు ఫేస్బుక్లో కొంతమంది పెయిడ్ బ్యాచ్ ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మనకు తెలిసిన వాళ్ళే, అంటే లాలూచిపడి ఏదో ఆశించి చాలా ఘోరంగా ప్రవర్తించే పరిస్థితి వీళ్ళకి ఏర్పడింది. ఈ అంశం పైన వీళ్ళు కొంతమంది నటులే ఎందుకు మాట్లాడారు, మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు అన్న అంశాన్ని ఈరోజు మీతో మాట్లాడాలని చెప్పి నేను భావిస్తున్నాను. కోట్లాది మంది అభిమానుల డబ్బుతో పాటు ప్రేమతో ఎదిగిన సెలబ్రిటీలకు పీడిత కులాల ప్రశ్న. సినిమా, క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు, అది కోట్లాది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఒక శక్తివంతమైన మాధ్యమం, మీడియా. ముఖ్యంగా శ్రామికులు, రైతులు, పేద మరియు మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జిత సంపాదనతో టికెట్ కొనుగోలు చేసి తమ అభిమాన నటులను ఆకాశానికి ఎత్తుతారు. వారి సినిమాలు విడుదలైతే థియేటర్ల వద్ద క్యూలు కడతారు, అభిమాన సంఘాలు ఏర్పాటు చేస్తారు, పోస్టర్లు వేస్తారు, పాలాభిషేకం చేస్తారు, పూలు జల్లుతారు, నాణాలు జల్లుతారు. ఈ అభిమానమే వారికి కోట్లాది రూపాయల పారితోషికాలు తీసుకునే స్థాయికి చేర్చింది. అయితే అదే ప్రజల పిల్లలు తమ భవిష్యత్తు కోసం వీధుల్లోకి వచ్చి న్యాయం కోరుతున్నప్పుడు, విద్యార్థుల పరీక్షా వ్యవస్థలో పారదర్శకత కోసం ఉద్యమిస్తున్నప్పుడు, కొందరు విద్యార్థులు గాయపడుతున్నప్పుడు, మహిళా విద్యార్థులపై బలప్రయోగం జరిగిందనే ఆరోపణలు వస్తున్నప్పుడు, ఆరోపణలు కాదు వాస్తవాలు వీడియోలు కనపడుతున్నాయి, సమాజం సహజంగానే ఒక ప్రశ్న అడుగుతుంది. కోట్లాది మంది అభిమానులతో ఎదిగిన ఓ ప్రముఖ నటీనటులకు ఇలాంటి సందర్భాల్లో కనీసం మానవీయ స్పందన కూడా ఉండకూడదా? ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇది. ప్రముఖులు ఎప్పుడు స్పందిస్తారు? సమాజం ఒక కళాకారుణ్ణి కేవలం నటన వల్ల మాత్రమే గొప్పవాడిగా నిలబెట్టదు. ప్రజల ప్రేమ, అభిమానం ఒక సాధారణ నటుణ్ణి సూపర్ స్టార్గా మారుస్తుంది. సోను సూద్ ఏ విధంగా సూపర్ స్టార్ అయ్యాడు? శ్రామికులు, రైతులు, పేద మధ్య తరగతి ప్రజలు తమ కష్టార్జిత డబ్బుతో సినిమా టికెట్లు కొనుగోలు చేసి ఆ నటీనటులను కోట్ల రూపాయల పారితోషికాలు తీసుకునే స్థాయికి తీసుకువెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజల పిల్లలు తమ భవిష్యత్తు కోసం వీధుల్లోకి వచ్చి న్యాయం కోరుతున్నప్పుడు, శాంతియుతంగా నిరసనలు చేస్తున్నప్పుడు, వారిపై బలప్రయోగం జరిగిందనే వార్తలు వస్తున్నప్పుడు సహజంగా చాలా దుఃఖం కలుగుతుంది. ఈ సమయంలో మన సినీ ప్రముఖులు ఎక్కడున్నారు? ఇది ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న ప్రశ్న కాదు కదా, ఇది మానవత్వానికి సంబంధించిన ప్రశ్న. ఒక విద్యార్థి కన్నీరు, ఒక తల్లిదండ్రి ఆవేదన, ఒక యువకుడి భవిష్యత్తు గురించి కనీసం స్పందించడం కూడా ఒక సామాజిక బాధ్యతలో భాగమే.
కోట్లాది మంది అభిమానుల ప్రేమతో ఎదిగిన కళాకారులు ఇలాంటి సందర్భాల్లో న్యాయం, పారదర్శకత, శాంతియుత పరిష్కారం గురించి మాట్లాడితే సమాజానికి ఒక సానుకూల సందేశం వెళ్తుంది. ఈ నేపథ్యంలో కరుణ, జాలి, దయ, మానవత్వం, సమానత్వం ఉన్న సినీ ప్రముఖుల, సెలబ్రిటీస్ వంటి క్రీడా ప్రముఖులు విద్యార్థుల సమస్యలపై స్పందించి విద్యార్థుల మాట వినాలని, విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని పిలిపించారు. వాళ్ళందరికీ జై భీమ్. ప్రజాస్వామ్యంలో ఇటువంటి స్పందనలు సమాజానికి ధైర్యాన్ని ఇస్తాయి. వారికి సమాజం తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేయడం సమంజసం, సముచితం. అదే సమయంలో తెలుగుతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న సినీ పరిశ్రమలోని పలువురు అగ్రకుల నటులు, ఆధిపత్య కులాల వారు ఇప్పటికీ ఈ అంశంపై బహిరంగంగా స్పందించకపోవడం గురించి సమాజంలో పెద్ద ఎత్తున చర్చ ట్రోల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, బాలకృష్ణ, రష్మిక, సమంత, ఇలాగా విజయ్ అని ఎవరో ఉన్నారు కదా చాలామంది. బలవంతంగా వీళ్ళందరినీ ఒక అభిప్రాయం చెప్పమని కోరలేం. అయితే ప్రజల ప్రేమతో ఎదిగిన వ్యక్తులుగా, ప్రజా జీవితంపై ప్రభావం చూపగలిగిన స్థానంలో ఉన్నవారిగా విద్యార్థుల భవిష్యత్తు వంటి మానవీయ అంశాలపై కనీసం స్పందించాలని ప్రజలు ఆశించడం సహజం. ఎప్పుడు సోషల్ మీడియాలో సొల్లు ఐడియాలజీ చెప్తూ ఉంటాడు ఆర్జీవి, పనికిమాలినవాడు. అతన్ని మనిషిగా చెప్పటమే మూర్ఖత్వం అవుతుందేమో. ఇంకొకడు గీతాకృష్ణ అని రిజర్వేషన్లపై ఏడుస్తూ ఉంటాడు. ఇలాగ చాలామంది దేశ సమగ్రతకు వ్యతిరేకంగా ఉన్నారు, పేద ప్రజలకు శత్రువులుగా ఉన్నారు. మానవత్వాన్ని చూపిన మహాపురుషులు ఈ వేళల్లో ఎవరున్నారంటే మొదటిగా కమల్ హాసన్ గారి గురించి చెప్పాలి. కమల్ హాసన్ విద్యార్థుల ఉద్యమానికి స్పష్టమైన మద్దతు ప్రకటిస్తూ, ఒక విద్యార్థి మొదటిసారి ఏడ్చినప్పుడే దేశం స్పందించి ఉండాల్సిందన్నారు. 20 మంది చనిపోయారు కదా. కోచింగ్ కేంద్రాలపై ఆధారపడే ఉత్సుకతకు బదులుగా భయం, ప్రతిభకు బదులుగా అవమానాలకు, అక్రమాలకు అవకాశం కల్పించే విద్యా వ్యవస్థ కుళ్ళిపోయిందని విమర్శించారు ఘాటుగా. దేశం తన పిల్లల పట్ల బాధ్యత నిర్వహించాలని, విద్యార్థులు తమ బాధ్యతను నిర్వర్తించారని, ఇప్పుడు దేశం తన బాధ్యతను నిర్వర్తించే సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. విద్యార్థుల కలలు వ్యవస్థ వైఫల్యాల కంటే పెద్దవిగా ఉండాలని ఆకాంక్షించారు. రెండవ మహనీయులు ప్రకాష్ రాజ్ గారు ఉద్యమంలో పాల్గొన్నారు. డైరెక్ట్గా విద్యార్థుల శాంతియుత ఉద్యమాలకు సాంఘీభావం ప్రకటించారు. ప్రశ్నలు అడిగే యువతను అణిచివేయకుండా వారి ఆవేదనను వినాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా వ్యవస్థలో పారదర్శక, జవాబుదారీతనం అవసరమని నొక్కి చెప్పారు. శాంతియుత నిరసన ప్రజాస్వామ్యపు హక్కు అని ఘంటాపదంగా చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు సంస్కరణలు అవసరమని అన్నారు. మూడవ మహానటి షబానా ఆజ్మీ విద్యార్థుల నిరసనలో స్వయంగా పాల్గొని సాంఘీభావం తెలిపారు. శాంతియుత నిరసన చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరపాలని, విద్యారంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రజాస్వామ్యంలో యువత గొంతును వినడం అత్యంత ముఖ్యమైన విషయమని పేర్కొన్నారు. నాలుగో వారు దర్శకుడు పారంజిత్ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు దర్శకుడు పారంజిత్ పూర్తి మద్దతు తెలిపారు. ఇది కేవలం ప్రాంతీయ సమస్య కాదు, ప్రభుత్వంలో జవాబుదారీతనం కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్మికులు మరియు పౌరులు చేస్తున్న దేశవ్యాప్త ప్రజా ఉద్యమం అని స్పష్టం చేశారు. పోలీసుల చర్యను ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసుల బలప్రయోగాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య హక్కులను బలవంతంగా అణిచివేయలేరని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన నిరసన హక్కు కోసం పోరాడుతున్న
భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్కు మద్దతు కూడా తెలిపారు. న్యాయం మరియు పారదర్శకమైన విద్యా వ్యవస్థ కోసం కళాకారులు, కార్మిక సంఘాలు మరియు ప్రజలంతా విద్యార్థులకు తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. 5 సోను సూద్. కరోనాలో వారి సేవలు అమోఘమైనవి. కష్టపడి చదివే విద్యార్థుల శ్రమ వృధా కాకూడదన్నారు. ప్రతి విద్యార్థికి న్యాయమైన, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ లభించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను రాజకీయాల కంటే మానవీయ కోణంలో చూడాలని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నసిరుద్దీన్ షా ఒక భావోద్వేగభరితమైన వీడియోని విడుదల చేస్తూ ప్రభుత్వాన్ని మరియు పోలీసుల చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. ప్రస్తుతం నా హృదయం భారంగా ఉంది. మన పిల్లలపై జరుగుతున్న దౌర్జన్యాన్ని చూస్తుంటే నా రక్తం సలసల మరుగుతుంది. ముఖాలకు ముసుగులు వేసుకొని, చేతుల్లో లాఠీలు పట్టుకొని పిల్లలను కొడుతున్న ఆ గూండాలు నాకు అమెరికాలోని ఏజెంట్లను గుర్తు చేస్తున్నారు. మీకు పిల్లలు ఉన్నారని ఒకసారి ఆలోచించండి. మీ ముగింపు కూడా ఒకరోజు తప్పక ఇదే పరిస్థితిలో వస్తుందని కోపంతో చెప్పారు. అనురాగ్ కశ్యప్, మీరు ధైర్యం కోల్పోకండి. మీ పోరాటానికి దేశవ్యాప్తంగా ఎందరో మద్దతుగా నిలుస్తున్నారు. ఈ దేశ ప్రభుత్వానికి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సబ్ యాద్ రఖా జాయేగా, ప్రతిదీ మీరు గుర్తుంచుకోబడుతుంది. తమ భవిష్యత్తు కోసం, న్యాయమైన పరీక్షల నిర్వహణ కోసం శాంతియుతంగా రోడ్లపైకి వచ్చిన విద్యార్థులపై అధికార బలాన్ని, పోలీసు లాఠీలను ప్రయోగించడం అత్యంత హేయమైన చర్య అని చెప్పారు. విద్యార్థుల గొంతును నొక్కే ప్రయత్నం చేయడం కంటే వారి సమస్యలను ఆలకించి గౌరవప్రదమైన చర్చలు జరపాల్సిన సమయం ఆసన్నమైందని, యువత పక్షాన నిలబడాల్సిన బాధ్యత సమాజంలో అందరిపైన ఉందని చెప్పారు. రఘుబీర్ యాదవ్ పంచాయత్ వెబ్ సిరీస్ ద్వారా మనందరికి పరిచితమైన ప్రముఖ నటుడు రఘుబీర్ యాదవ్ విద్యార్థుల పక్షాన నిలుస్తూ ఒక గట్టి హెచ్చరిక జారీ చేశాడు. పరీక్షల అక్రమాలపై నిరసన తెలుపుతున్న నా పిల్లలందరికీ సల్యూట్ చేస్తున్నాను. పిల్లలు, నేను మీ వైపే ఉన్నాను, మీతోనే ఉన్నాను. విద్యార్థులపై బలప్రయోగం చేయడం చాలా తప్పు. నిరసన చేస్తున్న విద్యార్థులలో ఒక్కరిపై పోలీసుల లాఠీ పడినా ఈ సృష్టి మిమ్మల్ని, అధికారులను ఎప్పటికీ క్షమించదు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. రాజ్ కుమార్ రావు, విద్యార్థుల మన దేశ భవిష్యత్తుకు వెన్నెముక. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం చాలా అవసరం. కష్టపడి చదివే ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి. వారి ఆందోళనను ప్రభుత్వం సానుకూలంగా వినాలని చెప్పారు. 10 దిల్జిత్ దోసాంజ్, యువత, విద్యార్థులు ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కు కోసం మాట్లాడే అధికారం కలిగి ఉన్నారు. నిరసన తెలపడం వారి హక్కు. హింసకు తావు లేకుండా శాంతియుత మార్గంలో చర్చలు జరిపి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. హుమా ఖురేషి, విద్యా సంస్థలు మరియు దేశం విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి. పరీక్షల వ్యవస్థలో లోపాలు, లీకేజీ విద్యార్థుల కష్టాన్ని, వారి భవిష్యత్తును దెబ్బతీస్తాయి. విద్యార్థుల గొంతును నొక్కడం కాకుండా వారికి సరైన సమాధానాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. సానియా మిర్జా, టెన్నిస్ ప్రముఖ క్రీడాకారిణి. నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు భారత్ టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా తన మద్దతు ప్రకటించింది. విద్యార్థుల వాదనను వినాలని, దేశ విద్యార్థి వ్యవస్థలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని ఆమె స్పష్టం చేసింది. విద్యార్థులే మన దేశ భవిష్యత్తు అని పేర్కొంటూ విద్యార్థుల పట్ల సానుభూతి తెలిపింది. పరీక్షల నిర్వహణ ప్రక్రియపై విద్యార్థుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు
అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. మన సమాజంలో హింసకు తావులేదు. యువత భవిష్యత్తును కాపాడేందుకు మనమందరం కలిసి శాంతియుత మార్గంలో పరిష్కారం కనుగొనాలి అని సానియా మీర్జా గారు పిలుపిచ్చారు. మరొక నటి దియా మీర్జా విద్యా వ్యవస్థలో పారదర్శక అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులపై బలప్రయోగం చేయకుండా సంభాషణ ద్వారా పరిష్కారం వెతకాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన హక్కును గౌరవించాలని ఆమె అభిప్రాయపడ్డారు. 14 సారా అలీ ఖాన్ యువత ధైర్యాన్ని ప్రశంసిస్తూ వారి గొంతును దేశం వినాలని పేర్కొన్నారు. ప్రశ్నలు అడిగే హక్కు ప్రజాస్వామ్యానికి బలమని, విద్యార్థుల భవిష్యత్తు కోసం సంస్కరణలు అవసరమని అన్నారు. 15 వరుణ్ ధావన్ విద్యార్థుల నిరసనలకు సాంఘీభావం తెలుపుతూ విద్యార్థుల కష్టానికి న్యాయం జరగాలని కోరుకున్నారు. విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని సూచించారు. 16 కరీనా కపూర్ యువత గొంతును గౌరవించాలని, విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల ధైర్యాన్ని అభినందించారు. 17 అలియా భట్ సమాజం తదుపరి తరాన్ని వినాలని అన్నారు. విద్యార్థుల ధైర్యం తనను వినమ్రురాలిగా చేసిందని పేర్కొంటూ వారి గొంతును గౌరవించాలని పిలుపిచ్చారు. మమ్ముట్టి గ్రేట్ యాక్టర్ ప్రభుత్వం యువత మాట వినాలని, వారిని రక్షించి సాధికారత కల్పించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను అణిచివేయడం కాకుండా పరిష్కరించాలని మమ్ముట్టి గారు సూచించారు. 19 అభినవ్ బింద్రా విద్య ఒక దేశానికి బలానికి పునాది అని పేర్కొన్నారు. ప్రతిభకు అవకాశం కల్పించే నమ్మకాన్ని పెంచి విద్యా వ్యవస్థ దేశాభివృద్ధికి అవసరమని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే సంస్కరణలు రావాలని అభిప్రాయపడ్డారు. యువరాజ్ సింగ్ ప్రతి విద్యార్థి భద్రతతో చదివే హక్కు కలిగి ఉన్నాడని అన్నారు. హింస కాకుండా సంభాషణ ద్వారా మాత్రమే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరగాలని సూచించారు. మను బాకర్ సమాన విద్యా అవకాశాలు ప్రతి విద్యార్థి హక్కు అని పేర్కొన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారిణిగా విద్యార్థుల బాధను చూడటం కలిచివేస్తుందని అన్నారు. నిఖత్ జరీన్ విద్యార్థుల దేశ భవిష్యత్తు అని పేర్కొన్నారు. వారి మాట్లాడటం ఆపేలోపు వారి మాటలను వినాలని, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి అని అన్నారు. కానీ నిన్న ఈ నటిని ముంబైలో సనాతన ప్రభుత్వం అరెస్ట్ చేసింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ ర్యాపర్, గీత రచయిత, సామాజిక కార్యకర్త తిరుక్కురల్ అరివు ఈయన ర్యాప్ సాంగ్స్ పాడతాడు. విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యను నిరసిస్తూ చెన్నై సచివాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. ఆయన నీటి పరీక్షను రద్దు చేయాలని, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన బలప్రయోగాన్ని ఖండించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఆయనతో చర్చలు జరిపేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆరోగ్య మంత్రి అదవ్ అర్జునకు ఆయన్ను కలిసి ఆయనతో చర్చలు జరిపి ఆ నివేదికను ముఖ్యమంత్రి విజయ్ గారికి ఇచ్చారు. అలాగా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో మంత్రి వచ్చి అతన్ని బయట వరకు సాగనంపాడు. తర్వాత విశాల్ దద్లాని ప్రశ్నించే విద్యార్థులే దేశానికి ముందుకు నడిపిస్తారు అని చెప్పారు. యువత పడుతున్న ఆవేదనను ఆలసత్వంగా తీసుకోకూడదు. విద్యారంగంలో పారదర్శకత కోసం విద్యార్థులు చేస్తున్న
పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుంది. ఈ కళాకారులందరూ కూడా విద్యార్థుల సురక్షిత భవిష్యత్తు కోసం, పారదర్శకమైన విద్యా వ్యవస్థ కోసం మరియు శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కారం కోసం గళమెత్తారు. చాలా దురదృష్టకరం ఏంటంటే స్పందన లేని రాతి గుండెలు, నిరసనలను యాంటీ నేషనల్ అంటున్న మూర్ఖులు, మౌనంగా ఉండి విద్యార్థుల యొక్క ధర్నాలను సమర్థించలేకపోవటం అనేది వారి యొక్క భావజాలం ప్రకారం ఉంటుంది. సహజంగానే సనాతనవాదులు మనువాదంతో నడిచేవారు తమ అభిప్రాయాలు చెప్పలేకపోవచ్చు. సీనియర్ నటుడు నరేష్ బీజేపీతో అసోసియేట్ అయి ఉన్నాడు కదా, అత్యంత అవమానించే రీతిలో స్పందించడం ఆయనలో ఉన్న సామాజిక మరుగుజ్జుతనాన్ని తెలియజేస్తుంది. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులను యాంటీ నేషనల్ అని దేశద్రోహులుగా చిత్రీకరించడం దౌర్భాగ్యం. ఒక నైతికత, ఒక మనిషిగా మంచితనం ఏమీ లేనివాడు దేశద్రోహులు అంటున్నాడు. నటుడు దిల్జిత్ దోసాంజ్ వంటి ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఎన్నటికీ యాంటీ నేషనల్ కాలేరని మరికొందరు గళం విప్పారు. నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, అనురాగ్ కశ్యప్, రఘుబీర్ యాదవ్ మరియు ప్రకాష్ రాజు వంటి నటులు, దర్శకులు విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి పోలీసు చర్యను తీవ్రంగా ఖండించారు. గోదీ మీడియా వివాదం, నెట్జన్ల సామాజిక సైనికుల ఆగ్రహం, జంతర్ మంతర్ వద్ద నిరసనలు కవర్ చేయడానికి వెళ్ళిన కొన్ని ప్రధాన స్రవంతి టీవీ ఛానళ్ల ప్రతినిధులు రిపోర్టులపై విద్యార్థులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల అసలు సమస్యలను పక్కన పెట్టి కేవలం రాజకీయ ఎజెండాలు, తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని రిపోర్టర్లను గోదీ మీడియా గోబ్యాక్ అంటూ అక్కడి నుండి పంపించి వేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లు సామాజిక సైనికులు పక్షపాత వైఖరి వీడాలంటూ ఆయా మీడియా సంస్థలను మరియు ప్రముఖ స్టూడియో యాంకర్లను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శిస్తున్నారు. పోలీసుల్ని ఆటాడుకున్నారు. సోనీ టీవీ వ్యాఖ్యాత, రచయిత ప్రస్థానమన ఏంటంటే అతను హోస్ట్కి కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. బాలీవుడ్లో ప్రముఖ సినీ రచయితగా ఇతనికి గుర్తింపు ఉంది. ఈ సోనీ టీవీలో ఉంటాడు. అతని పేరు మనోజ్ ముంతాషిర్. ఇండియన్ ఐడియల్ వంటి షోలకు హోస్ట్గా ఉంటాడు. ఈ కపిల్ శర్మ వంటి వారు ఉన్నారు. ఇతను చేసిన ఇతను ఈ విద్యార్థులు చేస్తున్న ఉద్యమంని అర్థం చేసుకోకుండా, సమర్థించకుండా వీళ్ళు యాంటీ నేషనల్ దేశద్రోహులని చెప్పటం చాలా దౌర్భాగ్యమైన విషయం. సౌకర్యవంతమైన మౌనాన్ని లేక వారి పాత వ్యాఖ్యలను ఎత్తు చూపుతూ విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. సమాజం తరపున ఒక ప్రజాస్వామ్య ప్రశ్నను వినిపించడం మాత్రమే. స్పందించిన ప్రముఖులకు కృతజ్ఞతలు. ఇంకా స్పందించని ప్రముఖులు కూడా విద్యార్థుల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి శాంతియుత పరిష్కారం కోసం తమ స్వరాన్ని వినిపించాలి. ప్రజాస్వామ్య విలువలకు, విద్యార్థుల భవిష్యత్తుకు మద్దతుగా నిలవాలి. సమాజం ఆకాంక్షిస్తుందా? కోరుకుంటాం తప్పు కాదు కదా. మేము చూసే మా పిల్లలు వేల రూపాయలు, వందల రూపాయలు పెట్టి మీ సినిమాలు చూస్తే మీరు కనీసం కూడా స్పందించకపోవటం మీకు అసలుకి సామాజిక స్పృహ లేదని ప్రగాఢంగా తెలుసు. మరొకసారి నిరూపించారు. ఇది సరైన విషయం కాదు. తమిళనాడు నటులు చూడండి, ఎంత సమాజంతో ఎంత ప్రగతిశీలంగా ఉంటారు. ఈ తెలుగు నటులను చూస్తే చాలా ఘోరం. వాళ్ళకి సామాజిక స్పృహ వాళ్ళతో పోల్చుకున్నప్పుడు జీరోగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. కనుక కోట్లాది మంది అభిమానులు, డబ్బుతో పాటు ప్రేమతో ఎదిగిన
సెలబ్రిటీలకు ప్రశ్న అడుగుతున్నారు, మీరెప్పుడు ప్రభుత్వ తీరును ఖండిస్తారని. ఈ అంశాలు విన్నందుకు మీ అందరికీ నమో బుద్ధాయ, జై భీమ్. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలియచేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.